ఎంతో రుచిగా ఉండేటువంటి చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా అయిపోతుంది అనమాట. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ శుభ్రంగా వాష్ చేసేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని 5 విజిల్స్ వేపించేసుకున్నానండి. ఇలా చేసుకుంటే ఏంటంటే ముక్క సాఫ్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 3 ఆనియన్స్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను ఇది 1/2 kg చికెన్ కోసం వాడుతున్నాను. పచ్చిమిర్చిని విధంగా కట్ చేసి యాడ్ చేసుకున్నాము. ఒక 3/4 స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నానండి. మీరు అనుకోవచ్చు షుగర్ యాడ్ చేయడం ఏంటి అని. షుగర్ వల్ల ఒక మంచి కలర్ వస్తుంది, ఒక మంచి రుచి వస్తుంది అనమాట. మీకు షుగర్ వద్దు అనుకుంటే కనుక 1/4 స్పూన్ బదులు ఒక 1/2 స్పూన్ 1/2 స్పూన్ వేసుకుని చూసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలండి. 90% వరకు వేగిపోవాలన్నమాట. చూసారా ఆనియన్స్ కలర్ చక్కగా మారింది కదా. ఇప్పుడు ఈ మూమెంట్ లో పసుపు 2 టీ స్పూన్ల నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకున్నాము. సాల్ట్ నేను తక్కువ యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఉప్పు, పసుపు, కారం వేసుకుని మనం చికెన్ ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి. కాబట్టి ఉప్పు ఒకవేళ తక్కువ అయితే లాస్ట్ లో మనం అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ చక్క పచ్చివాసన పోయినాయి. ఈ మూమెంట్ లో మనం ఉడికించుకున్నటువంటి చికెన్ యాడ్ చేసేసుకున్నామండి. ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకుంటాము దగ్గరుండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని హై ఫ్లేమ్ లో మంచిగా రోస్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట దగ్గర ఉండి. అలా చేసుకోవడం వల్లే ఈ ఫ్రైకి ఒక మంచి రుచి వస్తుందండి. చూసేదానికి పైగా రుచికి కూడా హోటల్ స్టైల్కి ఏమాత్రం తీసిపోదండి, అంత ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకుంటాము. మీరు దగ్గరుండి ఫ్రై చేసుకుంటే ఏంటంటే అడుగంటడం అనేది ఉండదు, కానీ మంచి కలర్ వస్తుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. నేను ఈ మూమెంట్ లో రుచి చూస్తే సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. ఇంకా సాల్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అవనిస్తున్నాను అనమాట. మనం చూస్తూ ఉండగానే చక్కగా రోస్ట్ అయిపోతుందండి. చూసారా చక్కగా కలర్ మారుతూ ఉంది, మంచి కలర్ వస్తుంది అనమాట, మంచి రుచి వస్తుంది. ఇంకా దీనికి సైడ్ డిష్ గా రసం గానీ పప్పుచారు గానీ చేసుకుని తింటే భలే ఉంటుందండి. చూస్తూ ఉండగానే చక్కగా రోస్ట్ అయిపోయింది. మనం వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. ఇంకా సర్వింగ్ డిష్ లో తీసుకుని సర్వ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.